సో తోజ్ బేజీ అనేది ఒక ఇరానియన్ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ డ్రామా ఫిలిం ఏంటంటే ఒక ఫ్యామిలీ, హీరోయిన్ తన కూతురు, వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తే తన ఇంట్లో ఉండి చూసుకుంటూ ఉంటుంది. బట్ ఒకరోజు వాళ్ళ హస్బెండ్ కనబడకుండా మాయమైపోతాడు. మాయమైపోవడం అంటే అతనే డెలిబరేట్గా వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళని తప్పించుకొని ఈ ఫ్యామిలీ లైఫ్ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ హీరోయిన్ వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ సిస్టర్ దగ్గర ఉంటారు. ఎందుకనంటే ఆమెకు ఎవరు లేరు కాబట్టి. సో ఆ రూమ్, వాళ్ళ ఇల్లు కూడా రూమ్ రెంటే కాబట్టి సో తను ఫుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత తను పని చేయాల్సి రావడం స్టార్ట్ అవుతుంది. పని చేయడం అంటే అప్పటి వరకు తను ఎంతో కొంత ఉన్న దాంట్లో చాలా రిచ్గా బ్యూటిఫుల్గా బతికిన ఒక అమ్మాయి తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పని చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, అలాంటి పనులకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కూతురుని తీసుకొని వెళ్ళి ఆ పని చేసుకొని, అండ్ ఫుడ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. వేరే ఇంట్లో పనికి వెళ్ళిన ఇంట్లోనే ఫుడ్ తీసుకొని తినేయడం, వాళ్ళు రాగానే డోర్ కొట్టగానే మళ్ళీ అలర్ట్ అయిపోయి ఫుడ్ అట్లే అంటుకొని ఉంటే తినేయడం, అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా కొన్ని రోజులు క్యారీ చేస్తూ ఉంటుంది. బట్ తన పెయిన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అప్పటి వరకు తన లైఫ్లో ఇంత పెద్ద కష్టాలు రాలేవు. ఎందుకనంటే ఇప్పుడు సడన్గా వాళ్ళ హస్బెండ్ లేడు కాబట్టి తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి కాబట్టి సో తను ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నదన్నమాట. సో ఇలాంటి సర్కమ్స్టెన్స్లో ఆ అమ్మాయి వాళ్ళ కూతుర్ని ఎట్లా చూసుకుంది అండ్ ఫైనల్గా ఎండ్ ఏం జరిగింది, ఈ అమ్మాయి కూడా ఆ పాపను వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అనేది ఈ సినిమా అనమాట. ఈ సినిమా నిజంగా టోటల్ ప్యూర్ డ్రామా. ఇది ఏ కంట్రీలో అయినా, ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్లో ఎక్కడైనా కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే ఫిలిం. బట్ దీనికి మూవీలో ఉంది, ఇది యాక్చువల్గా మూవీలోనే ఉంది. బట్ బయట యూట్యూబ్లో అక్కడక్కడ ఫిలిం ఉంది కానీ, అవైలబుల్లో ఉంది కానీ, బట్ అది దాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఏం లేవు. సబ్ టైటిల్స్ లేకుండానే నేను కూడా ఈ సినిమా చూసిన. వై? బికాజ్ ఇంకా అర్థమైపోతుందిలే అని చెప్పేసి కూర్చొని చూసిన. బికాజ్ ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అసలు ఐ ఫెల్ట్ సంథింగ్, అరే దిస్ నీడ్స్ టు బి సీన్ అని చెప్పేసి ఐ వాచ్ దిస్ ఫిలిం. అండ్ చాలా బాగా అనిపించింది. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ డ్రామా. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ దట్స్ ఇట్. చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ మీరు నిజంగా ప్యూర్గా సినిమాని లవ్ చేస్తే మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. జస్ట్ డూ వాచ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. ఒకవేళ మూవీ ఉన్న వాళ్ళైతే ఇంకా సూపర్ అనమాట. ఎందుకంటే అందులో సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మూవీ సబ్స్క్రిప్షన్ నాకు లేదు కాబట్టి నేను చూడలేకపోయినా. బట్ యా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం. హోప్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.